హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతంగా 6 వారాలను పూర్తి చేసుకుని 7వ వారంలోకి అడుగుపెట్టింది. వైల్డ్ కార్డ్స్ రాకతో బిగ్ బాస్ హౌస్లో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్లో ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ జరిగిన సందర్భాలు చాలా తక్కువ. ఇంట్లో గొడవలు చాలా ఎక్కువ అవ్వడంతో ఆడియన్స్ కోరుకున్న విధంగానే 7వ వారం నామినేషన్స్ను బిగ్ బాస్ ఓపెన్ నామినేషన్స్ అంటూ ప్రకటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇద్దరిని నామినేట్ చేసి అలాగే వారు ఒప్పుకునేలా సరైన రీజన్ చెప్పాలి అంటూ తెలిపాడు. ఇక నామినేషన్ ప్రాసెస్లో భాగంగా తనూజ అందరూ ముందు నుంచి ఊహించినట్టే ఆయేషాను నామినేట్ చేసి ఆయేషా డిఫెండ్ కూడా చేసుకోలేని పాయింట్స్ రీజన్గా చెప్పి అందరినీ షాక్కి గురిచేసింది అని చెప్పాలి. ముందుగా నా నామినేషన్ ఆయేషా అంటూ చెప్పిన తనూజ ఆ తర్వాత రీజన్స్గా మాట్లాడుతూ గత వారం నామినేషన్ సమయంలో నన్ను నామినేట్ చేసి నువ్వు చెప్పిన పాయింట్స్ నేను ఎక్కువ ఎమోషనల్ అవుతున్నాను, టాస్కుల్లో ఇతరులపై ఆధారపడుతున్నాను, టాస్క్లో ఓడిపోతే తీసుకోలేకపోతున్నావు అంటూ చెప్పావు కదా. కనీసం నేను 6 వారాలు అవన్నీ చూపిస్తే నువ్వు వచ్చిన మొదటి వారంలోనే అన్నీ చూపించేశావు. టాస్క్లో ఓడిపోతే నేను కన్నీళ్లు పెట్టుకుంటున్నానేమో కానీ నీలా నేను హర్ట్ చేసుకోలేదు. టాస్క్లో బాల్ కూడా తీసుకోలేక వేరే వాళ్ళతో మాట్లాడుకొని బాల్ తీసుకొని నన్ను నామినేట్ చేశావు. నువ్వు కూడా మళ్ళీ మాట్లాడుతున్నావు, నాకంటే ఎక్కువ ఎమోషనల్ అయ్యావు, కన్నీళ్లు పెట్టుకున్నావు అంటూ ఆయేషాకి ఇచ్చి పడేయడంతో ఆయేషా నోట మాట రాలేదు. అయితే డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి అన్నట్టుగా మాట్లాడిన ఆయేషా నా ఎమోషన్కి ఒక అర్థం ఉంది. నువ్వు భరణి గారు సపోర్ట్ చేయకపోయినా కూడా నాన్న నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అని ఏడ్చావు, దాని గురించి నేను చెప్పింది అని ఆయేషా అంటే నేను మొదటి నుంచి ఉన్నాను కాబట్టి నాకు కొన్ని ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయి. కానీ నువ్వు మాత్రం వీలు దొరికినప్పుడల్లా ఏడుస్తూనే ఉన్నావు. మొత్తంగా వేరే వారిని బ్లాక్మెయిల్ చేసి బాల్ని తీసుకున్నావు కదా, నువ్వేం చెప్తావు? తర్వాత ఒక్క టాస్క్, అది కూడా వచ్చిన మొదటి వారంలోనే టాస్క్ ఓడిపోతే నువ్వు అంతలా రియాక్ట్ అయ్యావే. పోను పోను నువ్వు ఈ హౌస్లో ఉంటే అసలు ఏమైనా ఇక ఉందా అంటూ తనూజ పెద్ద రీజన్ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఆయేషా కూడా ఇక సైలెంట్ అవ్వడంతో తన నామినేషన్ని పూర్తి చేసుకొని తనూజ పక్కకు వెళ్ళడం అయితే జరిగింది. సో మొత్తంగా తనూజ ఆయేషా మధ్య జరిగిన ఈ మాటల వార్లో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఆయేషా తనూజాలలో ఎవరు స్ట్రాంగ్ అన్నది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.